BKPLD న్యూస్ కి స్వాగతం. ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ ఆడిటర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులచే రాష్ట్ర కమిటీ సభ్యులు నెల్లూరు డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎం సత్యప్రకాష్, డిప్యూటీ డైరెక్టర్ టి రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షులుగా దివి రోషయ్య, సెక్రటరీ సిహెచ్ఏ బిఈఎస్ నారాయణ, కమిటీ కోశాధికారి కెవి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలు కె భార్గవ్ ప్రతాప్, జాయింట్ సెక్రటరీ విఎస్ రాఘవేంద్ర కుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీ పి మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఏ రమేష్ రెడ్డి, ఆర్ తేజ, సూర్యకుమారు. నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేయించిన సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఒక మంచి అసోసియేషన్ కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రమాణ స్వీకారం చేయించమని చెప్పారు. చాలా సంతోషం. రోసే గారు ఉపస్థితి గారు ఎప్పటి నుంచో చాలామంది కూడా మనకు కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి కమిటీని నా చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ప్రమాణ స్వీకారం పేరు చెప్పు అన్నయ్యను దివి రోజుయ అన్నయ్య ఆంధ్రప్రదేశ్ చట్టం 2001 ప్రకారం రిజిస్టర్ కాబడిన ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలులో సంగమనకు 2025-27 సంవత్సరంలో అధ్యక్షునిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు సంఘం అభివృద్ధికి సేవ చేయాలని మన భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలు సంఘంకు 2025 అందరికీ నమస్కారం అండి. ఈరోజు 13/8/2025 గౌరవనీయులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం జరిగినది. ప్రమాణ స్వీకారం మహోత్సవం కూడా జరిగినది. టీటీడీ కళ్యాణ మండపం, సంతపేట. మేము వ్యాపారస్తులకు గవర్నమెంట్కు వారధిగా అనుసంధానంగా ఉండి సకాలంలో ట్యాక్స్ చెల్లించి గవర్నమెంట్కు సహాయపడగలం. అలాగనే వ్యాపారస్తులకి ఏదైనా సమస్యలు ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి సమస్యలు ఏదైనా వచ్చిన వ్యాపారం తీసుకెళ్ళి ఇద్దరి మధ్య అనుసంధానంతో మేము పనిచేస్తున్నాము. మా కమిటీ మొత్తం ప్రకాశం జిల్లాలో నియర్లీ 100 మెంబర్స్ ఉన్నారు. దీన్ని నెక్స్ట్ 2 ఇయర్స్కి 200 మెంబర్స్ చేయాలనేది మా యొక్క సంకల్పం. ఆ ధ్యేయంతో మేము ముందుకెళ్ళి ఈ సంఘాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నమస్తే. ఈరోజు ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేసి వాళ్ళందరి చేత నూతన కార్యవర్గం అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా దివి రోసయ్య గారు చక్కగా, అట్లానే ఉపాధ్యక్షులుగా వెంకట, అట్లానే కార్యదర్శిగా
నారాయణరావు గారు, మిగిలిన కార్యవర్గ సభ్యులు అందరూ చేశారు. ట్రెజరర్ సుబ్రహ్మణ్యం గారు ఈరోజు అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరి కార్యవర్గానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి ఆధ్వర్యంలో రాబోయే 2 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్కు, డీలర్లకు, ఆడిటర్లకు అందరికీ అందుబాటులో ఉంటూ రాబోయే సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీస్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరవనీయులు రోసయ్య గారు, వారి మిత్ర బృందం ఈరోజు మన ఒంగోలు పార్లమెంటు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్రంలో వ్యాపారస్తులకు అటు జీఎస్టీ అధికారులకు అనుసంధానకర్తలుగా పనిచేస్తూ అటు డీలర్లకు ఇటు ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి రాబడి చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ ఆడిటర్లు తమ పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా కూడా వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సెంట్రల్ జీఎస్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మా ఏపీటీపీ అసోసియేషన్ ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా ఆడిటర్స్లో చైతన్యవంతులుగా చేసి వ్యాపారస్తుల సమస్యను పరిష్కరించడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.